పూజించి నిన్ను ఆరాధిస్తా, భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నిన్ను సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను ఆరాధిస్తా, మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా, భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నిన్ను సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను ఆరాధిస్తా. నిన్న నేను ఉన్నవాడు దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, పరమ తండ్రి నీవే గొప్ప దేవుడు అయ్యా. నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు, నీకు హల్లెలూయా. మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా, భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నిన్ను సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను ఆరాధిస్తా, సంతోషగానాలను ఆరాధిస్తా. సాతాన్ని ఓడించిన విజయశీలుడవయ్యా, మరణము గెలిచి తిరిగి లేచిన దేవుడు నీవే మార్గము, సత్యము, జీవము. ప్రకటిద్దామండి, మనమందరము ధైర్యంగా ప్రకటిద్దాం. రక్షణ కొరకై లోకానికి వచ్చాము, రక్షణ కొరకై లోకానికి వచ్చాము, సాతాను విజయశీలుడవు, సాతాన్ని ఓడించిన విజయశీలుడవు. రక్షణ కొరకై లోకానికి వచ్చాము, రక్షణ కొరకై లోకానికి వచ్చాము, సాతాన్ని ఓడించిన విజయశీలుడవు, సాతాన్ని ఓడించిన విజయశీలుడవు. మనము గెలిచి తిరిగి లేచాము, మనము గెలిచి తిరిగి లేచాము, మనము గెలిచి తిరిగి లేచాము, మనము గెలిచి తిరిగి లేచాము. నీవే మార్గము, సత్యము, జీవము, నీవే మార్గము, సత్యము, మార్గము, యేసయ్యే మార్గము, సత్యము, జీవము, యేసయ్యే మార్గము, సత్యము, యేసయ్యే మార్గము, సత్యము. నమ్మిన వారు చెప్తారా?
యేసయ్య మార్గము సత్యము జీవము, యేసయ్య మార్గము సత్యము జీవము. గట్టిగా యేసయ్య మార్గము సత్యము జీవము, యేసయ్య మార్గము సత్యము జీవము, యేసయ్య మార్గము సత్యము. అందుకే మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా, భజన చేసి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నిన్ను సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను ఆలాపిస్తా, సంతోషగానాలను ఆలాపిస్తా. సంతోషగానాలను ఆలాపించే వారు ఉన్నట్లయితే హల్లెలూయా అని చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా, నీకే వందనాలు ప్రభువా, నీకే స్తుతులు అంటూ మనమందరం అదే రీతికి దేవుని స్తుతిస్తూ నీకే నా స్తుతిని పాడతాను ప్రభా అంటూ చెప్పట్లు కొడుతూ అదే రీతికి దేవుని ఆరాధిద్దాం. నా దేవుడు నా ప్రార్థనకు ఉత్తరం ఇచ్చాడు అని నమ్మిన వారు ఉన్నట్లయితే హల్లెలూయా అని చెప్తారండి. క్షమించండి, ఊతపదంగా కాదు, నిజంగా నమ్ముతున్న వారు మాత్రమే నేను దేవుని సన్నిధిలో చేసిన ప్రతి మొరలకి దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు అని నేను నమ్ముతున్నాను అన్నవారు మాత్రమే హల్లెలూయా అని చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని ఎన్నో అపాయాల నుండి కీళ్ళుండి తప్పిస్తూ మనల్ని పుట్టించి పోషించి నడిపిస్తున్న దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మహోన్నతుడా నీకు